ఆ స్కూల్లో పిల్లల కేరింతలు కోలాహలం కనిపించవు, కాని రోజూ తరగతులు యథావిధిగా జరుగుతుంటాయి. అంతా ఒక్క విద్యార్థి కోసం, ఆ పిల్లవాడి బంగారు భవిష్యత్తు కోసం. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కారంచేడు మండలం ఎర్రంవారిపాలెం గ్రామంలోని ప్రైమరీ స్కూల్ పరిస్థితిది. 5వ తరగతి చదువుతున్న చింతల తేజస్ చంద్ర అనే పిల్లాడు ఈ పాఠశాలలో ఉన్న ఏకైక విద్యార్థి. వై అనిల్ కుమార్ ఒక్కరే ఇక్కడ ఉపాధ్యాయుడు. అయినా అటు చదువు పట్ల శ్రద్ధతో ఆ పిల్లవాడు, ఇటు బోధనలో ఉపాధ్యాయుడు ఎక్కడా రాజీ పడట్లేదు. మిగతా ప్రభుత్వ స్కూళ్లలో లాగే ఇక్కడ కూడా మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ప్రభుత్వ పాఠశాలలోనే తన 2 పిల్లల్ని చదివిస్తున్నానని తేజస్ చంద్ర తండ్రి అశోక్ కుమార్ వేటు న్యూస్ కి తెలిపారు. నా పేరు చింతల అశోక్ కుమార్ అండి. నేను ఈ స్కూల్కి ఎస్ఎంసీ చైర్మన్ ని. నేను ఫస్ట్ నుంచి పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలనే ఉద్దేశంతో పిల్లలిద్దరిని కూడా ఒక హై స్కూల్ అని ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో చదివిస్తున్నానండి. ఇక్కడ వసతులన్నీ గవర్నమెంట్ అన్ని వసతులు సమకూరుస్తుంది. వసతుల పరంగా ఇబ్బంది లేదు. మధ్యాహ్న భోజనం కూడా బాగానే ఉంది. సో నాకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలనే ఉద్దేశంతోనే పిల్లలిద్దరిని ఇక్కడే చదివిస్తున్నాను. ఇక ఈ పాఠశాలలో చదువుకోవడం పట్ల చిన్నారి తేజస్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. నా పేరు చింతల తేజస్ చంద్ర. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. 5th క్లాస్. 1st క్లాస్ నుంచి 5th దాకా నేను బాగానే చదువుతున్నాను. సార్ కూడా అన్ని పాఠాలు బాగానే చదువుతున్నారు. మధ్యాహ్న భోజనం కూడా బాగానే ఉంటుంది. ఉన్నది ఒక్క విద్యార్థి అయినా అతనికి బోధిస్తున్నందుకు సంతోషంగా ఉందని, అయితే స్కూల్కి మరింత మంది విద్యార్థులు వస్తే ఇంకా బావుంటుందని టీచర్ అనిల్ కుమార్ అంటున్నారు. నా పేరు అనిల్ కుమార్ అండి. ఎడ్జిటీ అండి. నేను 2 సంవత్సరాల నుంచి స్కూల్లో పనిచేస్తున్నాను. మధ్యాహ్న భోజనం పథకం మాత్రం రెగ్యులర్గా జరుగుతుందండి. చక్కగా అన్ని విధాలుగా ఫుడ్ ఇవ్వటం కానీ, చిక్కీలు ఇవ్వటం కానీ అన్నీ సమకూరుస్తున్నారు గవర్నమెంట్. చక్కగా గవర్నమెంట్ పరంగా పిల్లవాడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోతుందండి. తల్లికి వందనం పథకం కూడా వర్తింపజేశారు. అబ్బాయి వాళ్ళ అన్నయ్యకి, ఈ అబ్బాయికి ఇద్దరికి కూడా తల్లికి వందనం డబ్బులు వచ్చినాయి సార్. ఒక పిల్లవాడికి బోధించడం వల్ల కొద్దిగా తృప్తిగానే ఉందండి. కాకపోతే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం సార్. ఎక్కువ పిల్లలు వస్తారని నేను ఆశిస్తున్నాను. మీ సంవత్సరం కూడా బాగా క్యాంపెయిన్ చేసాము, ఊర్లో తిరిగాము. కాకపోతే పిల్లలు ఫీడింగ్ లేదు సార్ ఊళ్ళో. అదొక మెయిన్ కారణం అయింది. ఆ ఫీడింగ్ లేకపోవడం వల్ల కూడా కొంత మాకు రాకపోవడం జరిగింది. ఆ స్కూల్ను మళ్లీ పిల్లల కోలాహలంతో కళకళ్లాడేలా చేసేందుకు అక్కడి స్కూల్ యాజమాన్యం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందుకు అక్కడి గ్రామస్తుల ప్రోత్సాహం, అధికారుల చొరవ తోడైతే పూర్వ వైభవం వస్తుందని ఆ స్కూల్ నిర్వాహకులు ఆశిస్తున్నారు.